1946 మరియు 1964 మధ్య జన్మించిన ఈ తరం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అపూర్వమైన ఆర్థిక శ్రేయస్సు మరియు సామాజిక మార్పును చవిచూసింది. వీరిని బేబీ బూమర్స్ అని, 1965-1980 మధ్య వారిని జనరేషన్ ఎక్స్ అని. వీరు తమ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను అంచనా వేయడానికి ప్రసిద్ధి చెందారని చెప్పుకోవచ్చు. 1981-1996 మధ్య వారిని జనరేషన్ వై లేదా మిలీనియల్స్ అని. వీరు అపరిమిత ఇంటర్నెట్ సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసే మొదటి తరం వారు. ఐజెన్ లేదా సెంటెనియల్స్ లేదా జనరేషన్ జెడ్ అని పిలిచే ఈ తరం సుమారుగా 1996 లో జన్మించిన వారితో ప్రారంభమవుతుంది. స్మార్ట్ ఫోన్లు మరియు స్థిరమైన కనెక్టివిటీతో ఎదిగిన మొదటి కోహోర్ట్ వారు డిజిటల్ గా చాలా నిష్ఠాతులుగా మారారు. అలా జనరేషన్స్ అన్ని ఇంటర్నెట్ విభాగంలో ఎదుగుతూ వస్తున్నారు. 1990 సంవత్సరంలో పుట్టిన వాళ్ళని 90s అని, 2010-2024 సంవత్సరాల్లో పుట్టిన పిల్లని ఆల్ఫా జనరేషన్ అని. జనరేషన్ ఆల్ఫా అప్పుడే మొదలైన స్మార్ట్ టెక్నాలజీ మరియు కృత్రిమ మేధస్సు యొక్క పెరుగుదలను అనుభవిస్తున్నప్పటికీ ఏఐ అలాగే ఆటోమేషన్ పూర్తిగా రోజువారీ జీవితంలో విద్య మరియు పని ప్రదేశాల నుండి ఆరోగ్య సంరక్షణ మరియు వినోదం వరకు పొందుపరచబడిన 2020-2039 యుగంలో జనరేషన్ బీటా వాళ్ళు జీవిస్తారు. జనరేషన్ బీటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో తమ జీవితాలను గడిపే మొదటి తరం అవుతుంది. ఆల్ఫాని అనుసరిస్తూ 2020-2039 సంవత్సరాల్లో పుట్టే పిల్లల్ని బీటా జనరేషన్ అని పిలుస్తున్నారు. 2039 తర్వాత వారిని గామా జనరేషన్ వారిగా పిలుస్తారు. డెమోగ్రాఫర్ మరియు ఫ్యూచరిస్ట్ మార్క్ మెక్క్రిండిల్ ఈ ఆల్ఫా బీటా తర్వాత తదుపరి తరం వాళ్ళని గామా జనరేషన్ గా విభజించారు. ఈ జనరేషన్స్ అన్నిటిని గురించి వింటున్నప్పుడు మీరు ఏ జనరేషన్ లో పుట్టారని ఆలోచిస్తుంటారు కదా. మరి మీరు ఏ జనరేషన్ పిల్లలు కామెంట్స్ లో తెలపండి.